మనకు 107 అంటే ఆయన 108 టెక్నికల్ గా అయినా కూడా 107 కింద లెక్క. బ్యాక్ టు ది డిబేట్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం, మోస్ట్ అవైటెడ్ బ్రేకింగ్. హీరో విజయ్కి, టీవీకే పార్టీ అధినేత విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళనాడు గవర్నర్ పర్లేకర్ అనుమతించారు. రేపు ఉదయం 11 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్లుండి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆయన సాయంత్రం గవర్నర్ని కలిసి తనకు మద్దతునిస్తున్న పార్టీల లెటర్లు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, విసికే అండ్ డిఎండికే ఈ పార్టీలన్నీ ఇచ్చిన మద్దతు లేఖలు 119 మంది మద్దతు తనకుందంటూ లేఖలు సమర్పించడంతో సంతృప్తి చెందిన గవర్నర్ ఆయనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓకే అన్నారు. దాంతో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఇప్పటికే 2 సార్లు రద్దయింది ప్రమాణ స్వీకారోత్సవం. ఇప్పుడు ఇక హడావుడిగా రేపు ఉదయం, శనివారం మంచి రోజు అంటున్నారు, ఉదయం 11 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మొత్తానికి అనూహ్యమైన అద్భుతమైన విజయం సాధించిన విజయ్ జోసెఫ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గుడ్ లక్ టు హిమ్. ఇక మనం చర్చలోకి వెళదాం. చర్చలో మనతో బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ పూలా గారు నమస్కారం. సో మొత్తం మీద నమస్కారం అండి మిత్రులందరికీ. మొత్తం మీద బాలారిష్టాలన్నీ దాటుకొని, చాలా ఉత్కంఠని దాటుకొని గెలిచేదాకా ఒక ఉత్కంఠ, 4వ తేదీ నుంచి ఇవాళ వరకు అసలు పాపం నిద్రపోయాడో లేదో, ఎందుకంటే ఉంటుంది కదా ఆ యాంగ్జైటీ. ఇంత కష్టపడి ఇంత ఉత్కంఠ తర్వాత జస్ట్ ఇప్పుడు గవర్నర్ గారు కనికరించారు, మొత్తం మీద లోక్భవన్ కనికరించింది. సో ఈ జరిగిన పరిణామాన్ని చూసుకుంటే బాలారిష్టాలు దాటినట్టే. జరగబోయేది ఎలా ఉంటుంది విజయ్కి? మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు జంజాల రవిశంకర్ గారితో కూడా మీరు మాట్లాడింది విన్నాను. సో మనకి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం చూసినట్లయితే మన ప్రజాస్వామ్యంలో ఇటువంటి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యలను దాటుకొని కొన్ని పరిష్కార మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతూ వచ్చిందండి. అంటే ఒక బ్రీఫ్గా నేను 1984లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నా. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారి ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే అప్పుడు గవర్నర్ గారు ఏం చేశారు, తన ముందు పెరేడ్ చేయించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎమ్మెల్యేలో అవునో కాదో కూడా తెలుసుకోకుండా ఆ తలకాయలు లెక్కేసి ఆయన నాకు మెజారిటీ ఉందంటే ఎస్ మీకు మెజారిటీ ఉందని అప్పటికప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసి ఆయన అరెస్ట్ చేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రశాసనాన్ని మనం చూసాం. దానివల్లనే మీకు అప్పుడు అంటే అది 84 ఆగస్టులో జరిగింది. 1983లోనే మీకు సర్కారియా కమిషన్ వేశారు. 1983లో సర్కారియా కమిషన్ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఆయన్ని జస్టిస్ సర్కారియాని ఒక నివేదిక ఇవ్వమని అప్పటి ప్రభుత్వం కోరితే, ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి సంఘటన జరిగిందో దానిని కూడా సర్కారియా కమిషను తన నివేదికలో పొందుపరిచింది. 88లో ఇచ్చారు ఒక సర్కారియా కమిషన్ రిపోర్టు. అందులో ఏం చెప్పారంటే బల నిరూపణ అనేటువంటిది గవర్నర్ బంగ్లాలో కాదు అసెంబ్లీలో జరగాలి అనేటువంటిది ఆయన ఇచ్చారు. అది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. ఆ తర్వాత వచ్చినటువంటి పూంచి కమిషన్ కూడా ఇటువంటి రికమెండేషన్సే చేసినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి తర్వాత బొమ్మాయి గారిది ఇందాక రవిశంకర్ గారు చెప్పారు, బొమ్మాయి గారిది ఏ విధంగా జరిగింది 94లో జరిగింది. అది 9 సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అది ఒక ల్యాండ్ మార్క్ స్టేట్మెంట్. ఎస్ఆర్ బొమ్మాయిది అనేక సందర్భాల్లో అది ఉటంకిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే గవర్నర్ల వ్యవస్థ చాలా వివాదాస్పదమైనటువంటి ఇది చూసాం. రీసెంట్గానే విఎస్ రవి ఆయన తమిళనాడు గవర్నర్ ఏం చేశారనేటువంటిది చూసాం. కాబట్టి గవర్నర్ ఏ చర్య తీసుకున్నా అక్కడ అంటే బీజేపీయేతర పార్టీలకి మెజారిటీ వచ్చినప్పుడు
ఏమో కేంద్రం ఒక హస్తం ఉందేమో అనేటువంటి ఒక అనుమానం సహజంగానే అందరిలో ఏర్పడుతుంది. దానివల్ల మీకు బీజేపీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే అదే రకమైన అనుమానాలు వస్తున్నాయి. యు ఆర్ రైట్. కాంగ్రెస్ ఉన్నా గవర్నర్ మీద అదే అనుమానం వస్తుంది, బీజేపీ ఉన్నా గవర్నర్ మీద అనుమానం. కరెక్టే మీరు అన్నది. అనుమానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తమిళనాడు గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కొంతమంది ఆయన స్పందించి ఆయన అన్కాన్స్టిట్యూషనల్గా బిహేవ్ చేస్తున్నారు, వెంటనే పిలవాలి, విజయ్ని పిలవాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. అది కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు తమిళనాడులో. అయితే ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే గవర్నర్ గారు చేసిన దాంట్లో తప్పు లేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇందాక జంజాల శంకర్ గారే చెప్పారు, 13 రోజుల్లో వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఆయనకి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, కానీ అది ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే అప్పుడేమీ తనకు మద్దతు ఉన్నటువంటి సభ్యుల సంతకాలతో కూడినటువంటి లిస్ట్ లాంటిది ఆయన ఏమీ సమర్పించలేదు. అదేవిధంగా యడ్యూరప్ప గారి సంఘటన మనం చూసాము. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు కొంత గవర్నర్ గారు ఏంటంటే ఒక రీజనబుల్ పీరియడ్ వరకు వెయిట్ చేయొచ్చు అనేటువంటిది ఒకటి ఉన్నది. అయితే ఆ రీజనబుల్ పీరియడ్ ఎంత అనేటువంటిది స్పెసిఫై చేయలేదు రాజ్యాంగంలో. అందువల్ల వారు కూడా ఏంటంటే నేను కొన్ని వార్తా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చదవడం ప్రకారం ఇక్కడ విజయ్ గారు కొంత టెక్నికల్గా తప్పు చేశారు అనేటువంటిది కూడా ఒకటి వినపడుతున్నది. ఎట్లాగంటే కాంగ్రెస్తో కలిపి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటిది ఆయన ఇచ్చినప్పుడు అక్కడ ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సంఖ్య లేదు. అందువల్ల ఆయన కొంత అంటే ఆయన కన్విన్స్ కాలేదు. గవర్నర్ గారు కన్విన్స్ కాకుండా పూర్తి స్థాయిలో మీకు మెజారిటీ ఉంటేనే నేను మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తానని ఆయన కోరినట్లుగా మనకు వార్తలు వచ్చినాయి. ఇందులో గవర్నర్ గారి అంటే ఆయన జాప్యం చేయడానికి ఆయన ఏదో రాజకీయ దురుద్దేశాలు మనం ఆపాదించడం కంటే ఇక్కడ విజయ్ చేసినటువంటి టెక్నికల్ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయనేటువంటిది కూడా వినపడుతుంది. అయితే అది నిజమా కాదా అనేది రేపు ఎల్లుండి కూడా తెలుస్తుంది. అది ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ఇవాళ విజయ్ గారికి తన మెజార్టీని నిరూపించుకోవటం, గవర్నర్ గారి పిలవటం ఇదంతా ఉన్నది. పరిణామాలు అన్నట్టుగా అది. ఒకసారి దయాకర్ గారిని అడుగుతాను. దయాకర్ గారు నమస్తే. దయాకర్ గారు, ముందు మీకు